అయ్య బాబోయ్, ఏం ఎండలు రా బాబోయ్, ఎన్ని నీళ్ళు తాగినా దాహం తీరతలేదు. ఏమేస్తుందిరా? ఛార్జింగ్ ఎక్కిందా లేదా ఇంతకీ? నా సెల్ బయటకు పోయేది. ఇంకొక 5 నిమిషాలన్నా నీ మొబైల్ ఛార్జింగ్ 100% కంప్లీట్ అయిపోతుంది. వాట్? అసలు నీకు ఒక విషయం తెలుసారా? తెలియదన్నా? తమరికి ఏం తెలుసని గుర్తుపెట్టుకున్నానా? ఇది అసలే ఎండాకాలం. ఎండాకాలంలో ఛార్జింగ్ అనేది 80% ఉండకూడదు, ఇంకా తక్కువే ఉండాలి. 70% ఉన్నా కానీ మంచిదే, కానీ 80, 90 అట్లా దాటేసుకుంటూ వెళ్తే మొబైల్ పేలిపోవచ్చు. ఎందుకంటే చాలా హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. అందుకోసమే ఎవరైనా సరే ఛార్జింగ్ 90 దాటిస్తాను అలా పెట్టుకోకూడదు. ఇప్పుడు 100% దాకా ఎండాకాలంలో మాత్రం అసలే పెట్టుకోకూడదు. 60, 70 అంతవరకే. నేను 80 దాటిస్తా, 90 దాటిస్తా అంటే కొంచెం మొబైల్ హీట్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం సెక్యూరిటీ పరంగా పెట్టుకోవాలిగా, అంతే, చాలా తక్కువగానే పెట్టుకోవాలి ఛార్జింగ్. అర్థమైందా? అలాగే మనం బైక్లలో కూడా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించకూడదు. దానివల్ల కూడా బైకుల్లో పేలిపోయే ఛాన్స్ ఉంటుంది. అందులో కూడా కొద్దిగానే పెట్రోల్ పోయించుకోవాలి. సరే, ఈ విషయం చిన్న విషయమైనా గుర్తించుకో, అందరు తెలిసాల్సిన విషయమైంది. నువ్వు చెప్పావుగా, సరే గుర్తించుకుంటాలే.